వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. 11 సంవత్సరాలుగా వైసీపీ నుండి ఎంతో ఆ పార్టీకి హార్డ్ కోర్గా ఉండి ఈరోజు టీడీపీలోకి వచ్చానంటే రఘురామకృష్ణరాజు గారి మీద నమ్మకంతో ఆయన మన ఉండి నియోజకవర్గానికి రావడం, మన ఉండి నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుందని, అలాగే మనం ఉండి నియోజకవర్గం అయిందంటే మన ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వాసంతో నేను ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారి నిధులతో మా ఊరు సిమెంట్ రోడ్లు కానీ, అలాగే సిమెంట్ రోడ్లు 30 లక్షలతో మేము వేయించుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నియోజకవర్గానికి రాని టైంలో కూడా అందరికీ కూడా చాలా ఊళ్ళు ఇచ్చారు. మేము ధైర్యంగా వేయించుకున్నాం. వేయించుకోలేని వాళ్ళు వేయించుకోలేకపోయారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధి ఎక్కడో ఉన్నారని అన్నారు. ఆయన అక్కడ ఉన్నా కానీ ప్రతి గ్రామం కూడా నిధులు ఇచ్చారు. నిధులు వేయించుకోలేక వాళ్ళు చేయించుకోలేకపోయారు, కానీ చేయించుకునే వాళ్ళు చేయించుకున్నారు. ఈరోజు అంతేకాకుండా ఈరోజు టైటిల్ డీడ్ అనేది ప్రజల్లో విస్తృతంగా ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అది బలవంతంగా రుద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు సగటు భూమి ఉన్నవాళ్ళు ఎవరో కూడా ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేదు. నా భూమి ఏమైపోతుందో అనే భయంతో ఉన్నప్పుడు దాని మీద క్లారిటీ ఇచ్చి ప్రజాభిప్రాయం మేరకు మేము చేస్తామని, ప్రజల అభిప్రాయం లేకోకుండా మేము చేయమని ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అంతేకాకుండా మా ఊరు గ్రామం అభివృద్ధి చేసుకోవడం కోసం